మొదటిగా మనకి పరిశుద్ధత లేకుండా అపవాది చేస్తూ ఉంటాడు. పరిశుద్ధత ఎట్టి పరిస్థితిలో కూడా ఉండనివ్వకుండా దేవుడిచ్చే మహిమను మనం పోగొట్టుకున్నట్టుగా అపవాది క్రియేట్ చేస్తాడు. రెండవదిగా చేసింది ఏంటంటే మరి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం మీద మనిషిని మరి అవలీలగా శోధిస్తూ, హింసిస్తూ వారిని పడగొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. గమనించండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 విషయాల్లో మానవుడు పడిపోతాడు. సాతానుకు తెలుసు మన వీక్నెస్ అనేది వాడు గ్రహించాడు. మన వీక్నెస్ ఏంటో వాడు తెలుసుకున్నాడు. ఎందుకంటే స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, మొదటి స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మానవుడు ఏ విషయంలో వీక్ అవుతాడో, ఏ విషయంలో మరి దిగజారుతాడో, ఏ విషయంలో కోల్పోతాడో, దేవుని నుండి దూరం